తెలంగాణలో జనసేన ఫుల్ యాక్టివ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఏపీలో దూసుకుపోతోన్న జనసేన తెలంగాణపై కూడా దృష్టి పెట్టడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తోంది అధిష్టానం. అందుకు మొన్నటి పవన్ కొండగట్టు టూర్తో బీజం పడినట్లయింది. ఇంతకు జనసేన వ్యూహం ఏంటి? స్థానిక ఎన్నికలకు బిగ్ స్కెచ్ వేస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ అనే విషయాల్ని ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. జనసేన పార్టీ యాక్టివిటీపై తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇన్నాళ్లు ప్రధానంగా ఏపీ రాజకీయాలకై పరిమితమైన జనసేన ఇప్పుడు తెలంగాణపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సమావేశాలు, నాయకులతో భేటీలు, కార్యకర్తలకు దిశానిర్దేశం, సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం పెరగడం వంటి పరిణామాలు చూస్తుంటే జనసేన తెలంగాణలో కూడా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి జనసేన పార్టీ ఏర్పడినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యం ఒకటే: సామాన్య ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా రాజకీయ ఎజెండాగా మార్చడం. అవినీతి, కుటుంబ రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం వంటి అంశాలపై ఆయన మొదటి నుంచి గట్టిగా మాట్లాడుతూనే